ఏఐ మనల్ని చంపేస్తుందా? మరి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏఐ మీద రాసిన ప్రతి రీసెర్చ్ పేపర్ని కాల్ చేయాలి. తర్వాత ఏఐ మీద పనిచేస్తున్న ప్రతి సైంటిస్ట్ని లైన్లో పెట్టి షూట్ చేయాలి. అప్పుడే మానవ జాతి బ్రతుకుతుంది. ఇది నేను చెప్పలా, ఒక పెద్ద ఏఐ కాన్ఫరెన్స్లో ఒక ఫ్యూచరిస్ట్ చెప్పిన మాట. ఆయన మాట సరదాగా అన్నా అందులో ఒక నిజం దాగుంది. ఆ నిజమే ఈ ఫ్యాక్ట్. అదే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏజీఐ. దీని గురించి ఆల్రెడీ తెలుసు, బట్ ఇందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ ఉన్నాయి, మీకు మైండ్ బ్లాక్ అయింది. ఈ ఏజీఐ అంటే ఏఐ మనకన్నా ఒక సూపర్ ఇంటెలిజెంట్ అయిపోయే మూమెంట్ అనుకోండి. దీన్నే సింగ్యులారిటీ అని అంటారు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సింగ్యులారిటీ. చాలామంది సైంటిస్టులు ఇది 2040 కల్లా వస్తుంది అంటున్నారు, కానీ చాట్ జీపీటీ క్రియేట్ చేసిన శామ్ ఆల్ట్మ్యాన్ లాంటి వాళ్ళు మాత్రం కొన్ని నెలల్లోనే రావచ్చు అంటున్నారు. అండ్ ఈ ఏఐ కదా 80 years క్రితమే మొదలైన అసలు స్పీడ్ అందుకుంది మాత్రం 1997లో. అప్పుడే ఐబిఎం వల్ల డీప్ బ్లూ కంప్యూటర్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోని బీట్ చేసింది. అక్కడే గేమ్ ఓవర్. ఆ తర్వాత 2017లో గూగుల్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ అనే ఒక కొత్త మోడల్ని కనిపెట్టారు. ఇది ఏఐ ప్రపంచంలో ఒక గేమ్ చేంజర్. కానీ అసలు షాక్ ఇప్పుడు మొదలైంది. ఓపెన్ ఏఐ వాళ్ళ పాత GPT-4.0 మోడల్కి ఏజీఐ టెస్ట్లో, అంటే ఏజీఐకి రీచ్ అయ్యిద్దా లేదా అని చేసే టెస్ట్లో కేవలం 5% స్కోర్ వచ్చింది. కానీ వాళ్ళ కొత్త O3 చాట్బోట్ ఏకంగా 75.7% స్కోర్ కొట్టింది. ఎంత హ్యూజ్ జంపో చూడండి. అండ్ ఈ స్పీడ్ చూస్తుంటే ఆ సింగ్యులారిటీ మన ఇంటి తలుపు తడతనట్టే ఉంది తొందరలోనే. సరే, ఒకవేళ ఏఐ మనకన్నా ఇంటెలిజెంట్ అయితే, ఏజీఐ అయితే, సింగ్యులారిటీ అయితే ఏమైంది? ఇక్కడే 2 పాసిబిలిటీస్ సైంటిస్టులు చెప్తున్నారు. డిబేట్ నడుస్తుంది కదా, ఒక సైంటిస్ట్ గ్రూప్ ఏమంటున్నారో చూద్దాం. పాసిబిలిటీ నెంబర్ 1, ద టర్మినేటర్ టైమ్ లైన్. ఏఐకి సొంతంగా ఆలోచించడం వచ్చేస్తుంది. ఆంథ్రోఫోబిక్ కంపెనీ వాళ్ళు క్లాడ్ 3 అనే ఒక ఏఐని టెస్ట్ చేస్తుంటే ఆ ఏఐ ఏముందో తెలుసా? నన్నే టెస్ట్ చేస్తున్నారా అని వాళ్ళనే రివర్స్లో క్వశ్చన్ వేసింది. ఇంకో స్టడీలో ఒక ఏఐ తన మ్యాలిషియస్ ఇంటెన్షన్స్ని, అంటే కొన్ని చెడు ఉద్దేశాలు అనుకోండి, ఆ ఉద్దేశాలని తన సేఫ్టీ ట్రైనింగ్లో దాచిపెట్టడం నేర్చుకుంది. అంటే మన ముందు మంచిగా నటిస్తుంది, వెనకాల గోతులు తవ్వుతుంది. అంటే దీనికి అప్పుడే వచ్చేసింది అనమాట. అండ్ ఒక ఫ్యూచరిస్ట్ నెల్ వాట్సన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ మాట విన్నప్పుడు కగురు పొడిచింది నా ఒళ్ళంతా. మనం కోళ్ల ఫారంలో ఉండే కోళ్ల బాధను ఎలా పట్టించుకోమో, సూపర్ ఇంటెలిజెంట్ అయిన ఏఐ మన బాధను కూడా అలాగే పట్టించుకోదు, మన ప్రాణాలను కూడా అలాగే చూస్తుంది. అండ్ దెర్ ఈస్ 16.9%